ఫ్రెండ్స్ మీ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ ధనుర్మాసం శుభాకాంక్షలతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ శ్రీ గోదా రంగనాథ స్వామినే నమః. మనం ఈ వీడియోలో ఈ మహిమాన్వితమైన ఈ ధనుర్మాసంలో ఇంట్లో సులువుగా పూజ ఎలా చేసుకోవాలి, మొత్తం చేయలేని వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి, నైవేద్యం, అభిషేకం, పిండి ప్రమిదలు, నామాలు, ధనుర్మాసం మొత్తం పూజా విశేషాలతో ఈ వీడియో ఉంది ఫ్రెండ్స్. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. మాసం ప్రారంభం మరియు విశిష్టత, ఏమి నియమాలు పాటించాలి, ఇలా క్లియర్ ఇన్ఫర్మేషన్ వీడియోతో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇంకా గోదాదేవి కళ్యాణం కథ కూడా ఇంకో వీడియో చేశాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఈ స్వరూపముగా మానవ జన్మ ఎత్తి ఆ భగవంతుడినే వివాహం ఆడాలని ధనుర్మాసం అంతా కూడా ప్రతినిత్యం 30 రోజుల పాటు రోజుకో పాసురం చొప్పున 30 పాసురాలు ప్రతినిత్యము కూడా స్వామివారిని కీర్తించి సేవించి ఆ అమ్మకు నచ్చిన విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా స్వామివారిని తులసి దళాలతోటి బిల్వపత్రాలతోటి పూజించి స్వామివారి అనుగ్రహాన్ని పొంది సాక్షాత్తు శ్రీరంగనాథుని భర్తగా పొంది ఆయనలో ఐక్యమైంది మన గోదా ఆండాలు తల్లి. ఆమె రాసిన ఈ తిరుప్పావై ఈ మాసంలో ఎంతో విశేషమైనది. ఆఖరికి మనకి తిరుమలలో ప్రతినిత్యం జరిగే సుప్రభాతం బదులు కూడా ఈ తిరుప్పావై 30 రోజులు పొద్దున్నే పఠిస్తారు. ఇంత విశేషమైన ఈ మాసంలో మనము ఆ తల్లి అంత కాకపోయినా సరే కొంచెమైనా సరే భక్తితోటి నిర్మలమైన మనసుతో చేస్తే తప్పక స్వామి అమ్మవార్ల అనుగ్రహం తప్పక కలుగుతుంది ఈ మాసంలో. ఇంకా పెళ్లి కాని ఆడపిల్లలకు ఎంతో విశేషమైన మాసం ఈ మాసం. ధనుర్మాసం ద్రావిడ దేశస్థులకు సంబంధించినది అయినా మన చంద్రమానాన్ని బట్టి మార్గశిర మాసంలో వస్తుంది. భగవానుడు ధనుసు రాశిలోకి ప్రవేశించిన రోజు నుంచి మకర రాశి రోజుకి ప్రవేశించే రోజు వరకు కూడా మనకి ధనుర్మాసం నెల రోజులు కొనసాగుతుంది. ధనుర్మాస పుణ్యకాలంలో శ్రీ మహావిష్ణువు మధుసూదనుడుగా శ్రీరంగనాథునిగా పూజలు అందుకుంటారు. ముఖ్యంగా పెళ్లిడు అమ్మాయిలు తమ ఇళ్ల ముందు ముగ్గులు గొబ్బిళ్లతో పూజలు చేయడం వలన కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి అమ్మవారు మార్గళీ వ్రతం పేరుతో శ్రీవ్రతం పేరుతో శ్రీ మహావిష్ణువును ఈ ధనుర్మాసం అంతా పూజించింది. విశేషమైన ఈ మాసంలో సులువుగా ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. అన్ని ముఖ్య విషయాలు కూడా మధ్యలో చెప్తాను. నెల రోజులు కూడా చక్కగా పొద్దున్నే బ్రహ్మీ ముహూర్తంలో పూజ చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ నెల రోజులు చేయలేము అనుకున్న వాళ్ళు 15 రోజులు లేదా 8, 6, 4 లేదా ఏకాదశి ఒక్కరోజు లేదా మనకి నెల మొత్తంలో శనివారాలు కానీ ఒక్కరోజైనా చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. అంటే ఒక్కరోజైనా బ్రహ్మీ ముహూర్తంలో లెగిసి చక్కగా విశేషంగా పూజించుకోవాలి. ఏ రోజైతే విశేషంగా పూజించుకోవాలి అనుకుంటున్నామో ఆ రోజు చక్కగా సూర్యోదయానికి మునిపే నిద్రలేచి, అంటే బ్రహ్మీ ముహూర్తంలోనేనండి, మనము 4 ఆ టైంకి లేసామనుకోండి మనకి 5:30, 6 లోపల కంప్లీట్ అవుతుంది పూజ. కాబట్టి పొద్దున్నేనే లెగవాలి. లేచి చక్కగా ఇల్లు శుభ్రం చేసుకొని, ఈ మాసము అంటేనే మనకి ముఖ్యమైనది ఏంటి, ఇంటి ముంగిట రంగవల్లికలు దిద్దుకోవడం. చక్కగా రంగులతోటి ముగ్గులు దిద్దుకొని చిన్న ముగ్గైనా పెట్టండి. గడపకి పసుపు కుంకుమలు రాసుకోవాలి. అలాగే మనము కూడా నైటీలు ఇలా కాకుండా మంచిగా రెడీ అవ్వాలి. అంటే ముత్తైదువులాగా ఉండాలి. అయిన తర్వాత మనము ముఖ్యంగా ఈ మాసంలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నుదుటన గోవిందనామం పెట్టుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇంట్లో అయినా సరే పిల్లలకి పెట్టినా కూడా చాలా మంచిది. ఈ మాసం అంతా పెట్టుకుంటే మంచిది. పూజ చేసుకునేటప్పుడు ముఖ్యంగా పెట్టుకుంటే చాలా విశేష ఫలితాలు కలుగుతాయి. కావాలంటే చూడండి, మనకి ఈ మాసం అంతా విష్ణాలయానికి వెళ్తే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ నుదుటన గోవిందనామం తప్పకుండా ఉంటుంది. తయారు చేసుకోవాలంటే మనకి నామానికి విభూది బయట గడ్డ ఇట్లా దొరుకుతుందండి, అదైతే మంచిది. తీసుకొచ్చుకొని అందులో కొంచెము జవ్వాది పౌడరు, వాటరు, అంటే మనకి ఏమైనా కలుపుకోవచ్చండి, చక్కగా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కుంకుమలో కూడా కొంచెం జవ్వాది పౌడరు మరియు రోజు వాటర్ వేసుకున్నాను. ఇంకా గంధంలో కూడా అలాగే కలుపుకున్నాను. గంధం అయితే మనం నామానికి వాడము. ఆ తర్వాత పిండి దీపాల్లో కోసము ముందుగానే సిద్ధం చేసుకున్నాను ఫ్రెండ్స్. ప్లేట్లో ఏంటంటే నేను లక్ష్మీనారాయణని విగ్రహాలు పెట్టుకోవడం కోసం ప్లేట్ని ఈ విధంగా అలంకరించుకుంటున్నాను. చక్కగా ఈ విధంగా నామాలు పెట్టుకున్నాను. చేతితోటి పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఈర్బడ్తో కూడా పెట్టుకోవచ్చు. చక్కగా ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే గనక ఎలా పెట్టాలి చూపిస్తున్నాను. పెద్దవాళ్ళమైనా మనమైనా ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఈర్బడ్తో కానీ సన్న పుల్ల తీసుకోండి. మనకి మామూలుగా కడ్డీలు వాడతాం కదండి, ఆ కింద ఉండే సన్నటి పుల్లతోటి చేస్తున్నాను నేను. ఆ పుల్లతోటైనా సరే మనము సన్నగా వస్తుంది. అందుకోసం పెద్దవాళ్ళం మనము లావుగా పెట్టుకుంటే అనుకుంటాం కాబట్టి సన్నగా ఈ విధంగా పెట్టుకొని మధ్యలో కుంకుమ బొట్టుతోటి మధ్యలో గీతలాగా పెట్టాలి. పిల్లలు అందులో పెట్టుకుంటే ఎంత ముద్దుగా ఉంటుందో కదా ఫ్రెండ్స్. చూశారు కదా ఎంత ఈజీగా పెట్టుకోవచ్చో. ఈ నెల రోజులు చక్కగా పెట్టుకొని చూడండి. మనలో ఆ స్వామివారి అనుగ్రహం శీఘ్రమే కలుగుతున్నట్లు కూడా ఉంటుంది. ఏదో తెలియని భక్తి భావం ఏర్పడుతుంది. చక్కగా ఈ విధంగా రెడీ చేసుకున్నాక ఇంకా మనము పిండి దీపాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. పిండి దీపాలకి
పిండి మనకి తడిదైనా వాడుకోవచ్చు, ఇంట్లో అంటే బియ్యం నానబెట్టుకొని చేసుకోవచ్చు, లేదా బయట నుంచి పొడి పిండి అయినా తెచ్చుకొని వాడుకోవచ్చు. మనం ఎన్ని దీపాలు చేయాలి అనుకుంటున్నామో అన్ని దీపాలు మన ఇష్టం అండి. ఎన్నైనా ఒక్కటైనా పెట్టవచ్చు, 2, 3, 5, 7, 9 ఇలా మన ఇష్టము. ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఈ ధనుర్మాసం మొత్తము కూడా 30 రోజులు ఆపకుండా పిండి ప్రమిద పెడితే గనక విశేష ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యము, సంపద, ఆర్థిక సమస్యలు తొలగి, జ్ఞానం కలిగి మన ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. నెల అంతా కుదరదు అనుకున్న వాళ్ళు ముఖ్యంగా శనివారం రోజులలో, ఏకాదశి రోజులలో మనము ముఖ్యంగా లెగిసి పొద్దున్నే చేయాలి అనుకున్నప్పుడు చేసి పెడితే చాలా మంచిది. బియ్యం పిండిలో కొంచెం బెల్లం వేసుకున్నాను. బెల్లం కొంచెం గడ్డలుగా ఉందనుకోండి, అందుకని కొంచెం బియ్యం పిండి బెల్లము కలిపి మిక్సీ జార్లో వేస్తే మనకి ఎక్కడా కూడా గడ్డలు లేకుండా ఉంటుంది. అందుకని ఆ విధంగా వేసి ఆవు పాలతోటి బాగా మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను 7 దీపాలు పెట్టాలనుకుంటున్నాను. అందుకోసం ఇంత పిండి తీసుకున్నాను. చూశారు కదా ఎంత బాగా, అంటే మనం ఎంత బాగా పిసికి కలిపితే మనకి ప్రమిద అంత బాగా వస్తుంది. ఇప్పుడు 7 ముద్దలుగా చేసుకొని రౌండ్గా చేసి పెట్టుకోవాలి. ధనుర్మాసం అంటే దేవతలకి బ్రహ్మి ముహూర్తం లాంటిది. అందులో మనం బ్రహ్మి ముహూర్తంలో చేసే పూజకి విశేష ఫలితాలు కలుగుతాయి. కుదిరినంత వరకు పొద్దున ఆ టైంలోనే చేయాలి. కుదరని వాళ్ళు మాత్రమే సాయంత్రం 6, 8 మధ్యలో చేసుకోవచ్చు. చక్కగా ఈ విధంగా చేతితోటైనా చేసుకోవచ్చు, లేదా నేను చూపిస్తున్నాను కదండి ఆ విధంగా మన దగ్గర ఏదైనా మూత ఉంటే ఆ మూతతోటి కూడా చక్కగా చేసుకోవచ్చు. మనకి పైన నామం రాసుకుంటాము కాబట్టి చిన్నగా కాకోకుండా కొంచెం ఈ విధంగా ఈ సైజులో ఉంటే బాగుంటుంది. లేదనుకుంటే గ్లాస్లో చక్కగా అడుగుని నెయ్యి రాసుకొని పిండితో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. నియమాలు అయితే పాటించాలండి. అవి ఏమిటంటే చక్కగా మనము ఈ తెల్లవారుజాముననే మనం పూజ ముగించుకోవాలి. 5:30 లోపల లేదా 6 లోపల. ఈ మాసం మొత్తము కూడా ఈ ఊర్ధ్వ తిలకం పెట్టుకుంటే, పొడవాటి బొట్టు పెట్టుకుంటే మంచిది. చాలామందికి నెల రోజులు కూడా తలస్నానం చేయాలనే డౌట్ వస్తుంది. నెల మొత్తం చేయనక్కర్లేదండి, ముఖ్యమైన రోజుల్లో చేయవచ్చు. ఆరోగ్యం సహకరించే వాళ్ళు అయితే రోజు చేయవచ్చు. సహకరించిన వాళ్ళు ముఖ్యమైన రోజుల్లో, విశేషమైన రోజుల్లో తప్పకుండా చేయాలి. నాన్ వెజ్ అయితే ముట్టకూడదు. కుదిరితే కింద పడుకోవాలి. భగవన్ నామ స్మరణలోనే గడపాలి. తిరుప్పావై ప్రతిరోజు పఠించాలి. ఉపవాసం ఉండాలి అని అంటే పొద్దున పూజ అయ్యే వరకు మాత్రం ఏమీ తినకూడదు. ఆ తర్వాత మనము టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం తిని సాయంత్రం అల్పాహారం తీసుకోవాలి. సాయంత్రము అల్పాహారం ఎందుకు తీసుకుంటామంటే పొద్దున్నే మనము మెలుకోవడానికి, బాగా తింటే పడుకుంటాం కాబట్టి. ఇంకా ఈ ధనుర్మాసంలో చేసే ఈ పూజ, ఈ ఆచారాలు ఏంటంటే ఈ కాలంలో వచ్చే మనకి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా రాకుండా అని అందుకే ఆడపిల్లలు కానీ పొద్దున్నే లేకవడం, ముగ్గులు పెట్టడము, ఈ బ్రహ్మీ ముహూర్తంలో పూజ, ఇవన్నీ ఆచారాలు కూడా ఉన్నాయని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళు చెప్పే దేని వెనకైనా సరే ఎన్నో విశేషతలు ఉంటాయి, అందుకే పాటించాలి. ఇంకా పాలు, నెయ్యి, పెరుగు వీటికి దూరంగా ఉంటారు. చక్కగా పిండి ప్రమిదలు తయారైనాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పూజ ఎలా చేసుకోవాలో చూద్దాము. ప్రమిదల మీద నామాలు పెట్టుకోవాలి. కొంచెం లెంతీ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే అన్ని ఒక్క వీడియోలోనే క్లియర్గా చూపించాలని. నెల మొత్తం చేసుకునే వాళ్ళు అయితే పూజా మందిరంలో, లేదు అంటే విడిగా స్వామివారికి ఆసనం వేసి ప్రతిష్ఠించి చేసుకోవాలనుకునే వాళ్ళు విడిగా అయినా సరే చేసుకోవచ్చు. ఏ రోజు ప్రత్యేకంగా చేసుకోవాలనుకుంటున్నామో ఆ రోజు చక్కగా పొద్దున్నే మనం అన్నీ సిద్ధం చేసుకొని ఎరుపు లేదా పసుపు వైట్ క్లాత్ పరుచుకొని ఇప్పుడు నేనైతే స్వామి అమ్మవార్ల విగ్రహాలు మన దగ్గర రంగనాథుని స్వామి కానీ, కృష్ణ భగవానుడు కానీ, విష్ణు భగవానుడు కానీ, గోదా అమ్మవారి ఫోటో ఉన్నా కూడా పెట్టుకోవచ్చండి. అవి లేకపోతే అందరి ఇళ్లలో అయితే గనక వెంకటేశ్వర స్వామి అమ్మవారి ఫోటో తప్పకుండా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మనకి ఈ మార్గశిర మాసంలోనే మొదలవుతుంది కాబట్టి ఇరువురిని పూజించుకుంటేనే మనకి విశేష ఫలితాలు కలుగుతాయి. అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని స్వామి అమ్మవారిలో ఫోటోలు పెట్టుకున్నాను, వెంకటేశ్వర స్వామి అమ్మవారిది. తర్వాత ముగ్గు వేసుకొని పైన వెండి ప్లేట్ని అలంకరించుకున్నాను కదా ఫ్రెండ్స్. ఆ అలంకరించుకున్న ప్లేట్ని పెట్టుకొని పైన తమలపాకు పెట్టుకొని విష్ణు భగవానుడి విగ్రహం, అమ్మవారి విగ్రహం, ఇంకా గోవింద నామాలది చిన్న విగ్రహం లాంటిది ఉంది, అవన్నీ కూడా పెట్టుకున్నాను. పువ్వులతోటి అలంకరించుకోవాలి. తప్పకుండా స్వామివారికి తులసి మాల సమర్పించాలి. బిల్వ పత్రము దొరికితే మాత్రం బిల్వ దళాలు సమర్పిస్తే ఈ మాసంలో విశేష ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. పూజకు కావలసినవన్నీ కూడా సమకూర్చుకోవాలి. దీపాలు పెట్టుకోవాలి. 2 దీపాలు పెట్టుకుంటున్నాను 2. ఆ తర్వాత చక్కగా మనం తయారు చేసుకున్న పిండి ప్రమిదలు 7 పెట్టుకుంటున్నాను నేను. మనకు అందులో ఈ మాసంలో కుదిరిన వాళ్ళు చక్కగా 7 శనివారాల వ్రతం కూడా చేసుకోవచ్చు. దీపాలకి కూడా పసుపు కుంకుమలతోటి, గంధంతోటి అలంకరించుకొని పువ్వులతోటి అలంకరించుకోవాలి.
స్వామివారు అలంకార ప్రియులండి, అందుకని మీకు నచ్చినంత అలంకరించుకోవచ్చు. మనం ఏ పూజలు వ్రతాలు ఏమి చేసినా ముందుగా ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయమని చెప్పి ఆ గణనాథుని పూజించుకుంటాము కాబట్టి గణపతి ఫోటో ఉంటే ఫోటో, విగ్రహం లేదంటే పసుపు గణపతి పెట్టుకోవాలి. ఈ మాసంలో మనం నైవేద్యంగా దద్దోజనము, పొంగలి, పరమాన్నము పెడతాము. మొదటి 15 రోజులు కూడా మనకి చక్కెర పొంగలి, పులగము, తర్వాత 15 రోజులు దద్దోజనం సమర్పిస్తారు. నైవేద్యం అంటే ఏదో పెట్టాము ఇంట్లో వాళ్ళం తిన్నాము అని కాదండి. నైవేద్యం చేసి స్వామివారికి సమర్పించిన తర్వాత ఇంట్లో అందరూ తీసుకొని బయట నలుగురికి పంచితే మంచిది. ఇంకా కుదిరితే చిన్నపిల్లలకి ఈ మాసంలో కనుక ఈ నైవేద్యం పెడితే ఎంత విశేష ఫలితాలు కలుగుతాయో. ఆలయాల్లో కూడా పిల్లలకి పెడుతుంటారు. ముఖ్యంగా చేయకూడనివి అనేవి కొన్ని ఉన్నాయి. ఏమిటి అంటే ఎవరిని తిట్టడము, ఎవరిని నొప్పించడము చేయకూడదు. ద్రావిడ భాషలో ఉన్నా కూడా పాసురాలు ఆ భాషలో చదివితే, ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వేద మంత్రం లాంటిది కాబట్టి ఆ భాషలో చదివితే మంచిది అంటారు. లేదు అనుకుంటే మనము తెలుగులో కూడా వస్తున్నవి అలా అయినా చదవాలి. ప్రతి నిత్యము కూడా రోజుకొక పాసురం లెక్కన చదవాలి. ఏదైనా మధ్యలో మిస్ అయితే ఆ మిస్ అయిన రోజును కూడా మనము ఆ రోజుతోటి కలిపి చదువుకోవాలి. మాసంలో ముఖ్యంగా పఠించవలసినవి విష్ణు సహస్రనామాలు, కృష్ణ అష్టోత్తరం, గోదాదేవి అష్టోత్తరం, తిరుప్పావై, భాగవతం. ఈ మాసమంతా గోవింద అని స్మరిస్తే చాలు 7 జన్మల్లో జ్ఞానులుగా పుడతారు. శ్రీకృష్ణ శ్రీకృష్ణ అన్నా కూడా కృష్ణ పరమాత్మకి ఇష్టలవుతారు. భాగవతం, ఆళ్వార్ల చరిత్ర ఇవన్నీ చదవాలి. ముఖ్యంగా దాన ధర్మాలు చేస్తే మంచిది. మాసంలో చేసే దానం చాలా విశేషమైనది. ధనుర్మాసం నెల రోజులనే నెల పట్టడం అంటారు. ఈ నెల రోజులు కూడా మనకి ముగ్గులు వేసుకోవడము, పూజలు చేసుకోవడం విశేషంగా చేసుకుంటాం. అంటే పండుగ నెల పట్టడం. ఈ టైంలో మనకి వివాహాలు ఇవి శుభకార్యాలు కూడా చెయ్యరు. అంటే దైవ నామస్మరణలో గడపాలి అని చక్కగా తమలపాకుల మీద పిండి దీపాలు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు లేదంటే కింద ఏదైనా ప్లేట్ లాంటిది పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా రైతులకి మనకి ఏంటంటే ఈ ధనుర్మాసంలో ధాన్యం ఇంటికి వచ్చే మాసం అండి. మాసంలోనే మనకి ముగ్గులు వేసుకుంటాము. గంగిరెద్దుల వారు, హరిదాసులు పొద్దున్నే ఇంటి ముంగిడికి వస్తూ ఉంటారు. వాళ్ళకి దోశలతోటి ధాన్యం పోస్తాము. ఇది మనందరికీ తెలిసిందే. మా చిన్నప్పుడు అయితే వాళ్ళు వస్తుంటే కావాలని రెడీ అయి ఉండి మరి పొద్దున్నే వాళ్ళకి దోశలతోటి బియ్యం పోసేవాళ్ళం. ఇప్పుడైతే అవన్నీ కూడా కనుమరుగైపోయినాయి. కానీ మనకి ఆవులతోటి వస్తున్నారండి ఊర్లలో కూడా. ఇప్పుడు సిటీల్లో కూడా వాళ్ళకైనా చక్కగా ధాన్యం వస్తే మంచిది. ఈ తిరుప్పావై చదవలేము అనుకున్న వాళ్ళు ఆలయానికి వెళ్ళి ప్రసాదం స్వీకరించి వినినా కూడా విశేష ఫలితాలు కలుగుతాయి. ప్రతినిత్యము కుదరని వాళ్ళు ఈ ధనుర్మాసం మొత్తము చెయ్యలేము అనుకునే వాళ్ళు ఉంటారండి. లేదా శనివారాలు చేసుకుంటాము. ఇంకా మనకి ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ఏకాదశి వస్తుంది. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు 33 కోట్ల మంది దేవతలతోటి దివి నుంచి భూమికి దిగి వచ్చి ఉత్తర ద్వారం గుండా మనకి దర్శనమిచ్చి మనం తరించిపోయే ముక్కోటి ఏకాదశి పర్వదినం. అందులో ఈ ధనుర్మాసంలో ఏకాదశి అంటే ధనుర్మాసంలో 2025వ సంవత్సరం జనవరి 10 శుక్రవారం రోజు మనకి ముక్కోటి ఏకాదశి పర్వదినం వస్తుందండి. శుక్రవారం రోజు ధనుర్మాసంలో రావడం, స్వామి అమ్మవారిని ఇరువురిని పూజిస్తే చాలా మంచిది. ధనుర్మాసంలో అన్ని రోజులు చేయలేని వాళ్ళు ఈ ఒక్క రోజైనా సరే ఉత్తర ద్వార దర్శనం కోసం లెగుస్తాం కదండి. ఇంకొంచెం ముందు లేచి బ్రహ్మీ ముహూర్తంలో భక్తి శ్రద్ధలతో విశేషంగా చేసుకుంటే ముక్కోటి ఏకాదశి పర్వదిన మరియు ధనుర్మాసం చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది. కూడా చాలా మంచిది. దీపారాధనకు నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ వాడుకోవచ్చు. చక్కగా దీపం వెలిగించుకొని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గజానన మరియు తండ్రి స్వామి, ఈ మాసం మొత్తం కూడా నీ పూజ చేసుకునే అదృష్టాన్ని మాకు ప్రసాదించు, నీ అనుగ్రహం కల్పించు అని చెప్పేసి స్వామివారిని దీపం వెలిగించి సంకల్పం చెప్పుకోవాలి. ఇంకా మనం ఈ బ్రహ్మీ ముహూర్తంలో గోవిందనామాలు కానీ స్వామివారికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని పెద్దగా వినిపించేటట్టు చదువుకుంటే ఎంత మంచిదంటే ఇంట్లో ఉన్నటువంటి ఏదన్నా చెడు ఉన్నా కూడా పోయి అంత శుభం జరుగుతుంది. మాసంలో ఉదయము సాయంత్రం దీపం పెడితే లక్ష్మీ అమ్మవారి కటాక్షం కలుగుతుంది. చక్కగా దీపం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు విగ్రహాలు ఉంటే గనక అభిషేకం చేసుకుంటే మంచిది. ఈ మాసంలో స్వామివారిని ఆవు పాలతోటి గనక అభిషేకం చేస్తే చెసు పెరిగి పుష్టి పెరిగి దుర్భాగ్యం నశించి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని, సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి. నేను విష్ణు భగవాన్ని లక్ష్మీ అమ్మవారిని బిల్వపత్రాలు పెట్టుకొని, నా దగ్గర బిల్వపత్రాలు కొన్ని దొరికినాయి, ఆ బిల్వపత్రాలు సమర్పించుకొని ఆవు పాలతోటి అభిషేకించుకుంటున్నాను.
అభిషేకం చేసుకునేటప్పుడు స్వామి అమ్మవార్లకి సంబంధించిన ఏదన్నా చదువుకుంటూనే చేసుకోవాలి. అభిషేకం అయిన తర్వాత ఆ నీటిని ఆ పాలని మనము ఇంట్లో అందరి మీద జల్లుకొని పచ్చని చెట్లో పోయాలి. స్వామి అమ్మవార్లని మళ్ళీ నీటితోటి శుద్ధి చేసుకున్న తర్వాత బొట్టులు పెట్టుకొని యథావిధిగా ఎలా అయితే మనం పూజ చేసుకుంటామో ఆ ప్లేట్లో చక్కగా అలంకరించుకోవాలి. కానీ అమ్మాయిలు ఈ ధనుర్మాసం వ్రతం చేస్తే వాళ్ళకి కోరుకున్న వరుడు లభిస్తాడు. దోష సమస్యలు పెళ్లి వరకు వచ్చి ఆగిపోవడము ఇలాంటి ఏమి ఉన్నా కూడా అన్నీ తొలగి వాళ్ళకి నచ్చిన వరునితోటి మంచి భర్త లభిస్తాడు. పెళ్ళైన ఆడవారు చేస్తే గనక వారి భర్త నిత్య సౌభాగ్యంతో ఉంటారు. సంతానం మంచి వృద్ధిలోకి వస్తుంది. ఎప్పుడు భార్యాభర్తలు అన్యోన్యంగా సంతోషంగా కూడా ఉంటారు. కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దేవాలయంలో కుదిరితే దేవాలయంలో ఇంట్లో అయినా కూడా ప్రతినిత్యము కనుక తులసిమాల సమర్పిస్తే పెళ్లిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి శీఘ్రమే వివాహం కలుగుతుంది. చక్కగా ఇప్పుడు ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయమని ఆ గణనాథుని పువ్వులు అక్షింతలతోటి పూజించుకొని స్వామివారికి నైవేద్యంగా ఏదైనా ప్రసాదం కానీ లేదు అంటే ఫ్రూట్ అయినా సరే పెట్టవచ్చు. పూజ అయిన తర్వాత స్వామివారికి చక్కగా షోడశోపచార పూజ చేసుకోవచ్చు. చేయలేమనుకున్న వాళ్ళు అష్టోత్తరమైన చదువుకొని స్వామివారికి సమర్పించుకోవాలి. ప్రతినిత్యము ఎప్పుడు చేసుకుంటున్నా కూడా పూజ ముందుగా గణనాథుని పూజించిన తర్వాతనే మిగిలిన పూజ ప్రారంభించాలి. ఇప్పుడు ముందుగా స్వామివారిని పూజించుకోవాలి. స్వామివారిని అమ్మవారిని ఇరువురిని పూజించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే స్వామివారు ఎక్కడ ఉంటే అమ్మవారు అక్కడే ఉంటారు కాబట్టి ఇరువురిని పూజించుకుంటేనే మనకి ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహము శీఘ్రమే కలుగుతుంది. చక్కగా అక్షింతలు పువ్వులతోటి తులసి దళాలతోటి బిల్వపత్రాలతోటి పూజించుకోవాలి. దళాలు సమర్పించి గోవింద గోవింద అని పెద్దగా అరవండి. పెద్దగా చెప్పుకొని ధ్వనించేటట్టు అనుకొని గోవింద నామాలు చదువుకొని స్వామివారికి పూజించుకోండి. ఈ టైంలో బ్రహ్మీ ముహూర్తంలో మన ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా పోయి అసలు అంతా శుభం జరుగుతుంది. ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పోతాయి. పావై చదవడం వచ్చిన వాళ్ళైతే చక్కగా చదువుకోండి. రాని వాళ్ళు మాత్రం తప్పకుండా మనకి ఫోన్లో పెట్టుకొనైనా సరే ఆ ధ్వని ఇంట్లో ప్రతిధ్వనించిన ఆలయానికి వెళ్ళి విన్నా కూడా చాలా విశేషము. ఏంటంటే ఎంత విశేష ఫలితాలు కలుగుతాయంటే పూజ మనం ఒక్కరోజు మొదలుపెట్టి చూడండి, ఇంకా ఈ నెలంతా చేసుకోవాలని ఆరాటం కలుగుతుంది కూడా. మనకి ఇంట్లో వెండి పువ్వులు ఉంటే వెండి పువ్వులతోటి కూడా పూజించుకోవచ్చు. స్వామి అమ్మవార్ల విగ్రహాల దగ్గర పటాల దగ్గర చక్కగా మనం అష్టోత్తరాలు చదువుకుంటా పూజించుకోవాలి. నిజంగా నేనైతే చక్కెర పొంగలి పెట్టాను ఫ్రెండ్స్. మన ఇష్టం అండి. ఆ పొద్దున్నే చెయ్యలేము అనుకుంటారు కదా కొంతమంది, అంత పొద్దున్నే అని. అప్పుడు ఫ్రూట్స్ కానీ ఏమన్నా పెట్టి ఆ తర్వాత మనము నిదానంగా అయినా సరే నైవేద్యం చేసి పెట్టవచ్చు. ఇది పండితులే చెప్పారు. ఎందుకంటే అంత పొద్దున్నే అన్నీ కుదరవు. చదువుకోవాలి, మనము పూజ చేసుకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, ముగ్గు పెట్టుకోవాలి, ఇవన్నీ పనులు ఉంటాయి. అవన్నీ కుదరదు అనుకున్న వాళ్ళు మాత్రం అలా కూడా చేసుకోవచ్చు. కుదిరిన వాళ్ళైతే కనుక పొద్దున్నే చేసుకోవచ్చు. ప్రసాదం మాత్రం నలుగురికి పంచాలి. తాంబూలం పెట్టుకోవాలి. ఇంటికి ఎవరైనా ముత్తైదువు వస్తే మాత్రం ఈ మాసంలో తప్పకుండా నుదుటిన బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి. ఒకవేళ తాంబూలం ఇంట్లో మనకు అవైలబుల్ లేకపోయినా కూడా పండు ఇచ్చి బొట్టన్నా పెట్టండి. పువ్వులు అక్షింతలతోటి వెండి పువ్వులతోటి అమ్మవారిని అయితే విశేషంగా మన దగ్గర ఉన్న తామర గింజలు గాజులు ఇలా ఏవి ఉన్నా కూడా పూజించుకోవచ్చు. ఇంకా చాలామందికి డౌట్ వస్తుంది, ఈ నెల రోజులు ఆపకుండా చేసుకునే వాళ్ళైనా సరే ఆఖరి రోజు భోగి పండుగ వస్తుంది కదండి. భోగి పండుగ మనకి 2025వ సంవత్సరం జనవరి 13వ తేదీ సోమవారం భోగి పండుగ రోజు ఈ రోజు ఇస్తారనమాట. ఆ రోజు లాస్ట్ రోజు చదువుకొని తిరుపావై పూజ చేసుకొని విశేషంగా పూజించుకోవాలి. ముఖ్యంగా మనము ఏ రోజైనా సరే తప్పకుండా పూజ చేసుకున్నాక నైవేద్యం సమర్పించుకున్న మనము ప్రతినిత్యం చేసుకునే వాళ్ళైతే కొబ్బరికాయ మాత్రం తప్పకుండా కొట్టాలి. చక్కగా ఈ భోగి పండుగ రోజు మనం పొద్దున్నే భోగి స్నానం చేస్తాము. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే భోగి పళ్ళు పోస్తారు. ఇంకా ప్రతి వైష్ణవాలయంలో కూడా ఈరోజు గోదా కళ్యాణం జరుగుతుంది. వెళ్ళి ఆ కళ్యాణాన్ని తిలకించి అక్షింతలు వేసుకున్న, ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళైతే గనక ఆ అక్షింతలు వేసుకున్న కళ్యాణం చూసిన ఎంత విశేష ఫలితాలు కలుగుతాయో. శీఘ్రమే వివాహం జరుగుతుంది. మనము ఆ కళ్యాణం జరిగే వస్తువులు కానీ ఆ కళ్యాణం జరిగే దగ్గర కానీ ఏదన్నా సహాయం చేయడం కానీ పాలు పంచుకున్నా కూడా విశేష ఫలితాలు కలుగుతాయి. ఆ భోగి పండుగ రోజుతోటి ధనుర్మాసం ముగుస్తుంది. కుదిరిన వాళ్ళైతే ఆ అమ్మవారికి స్వామివారికి కళ్యాణం చేయడం ఇంట్లో కుదిరితే చక్కగా ఇంట్లో కళ్యాణం చేసుకుంటే మన ఇంటికి ఎంత మంచి జరుగుతుంది. కుదిరితే పంతుల్ని పిలిచైనా ఇంట్లో కళ్యాణం చేయించుకున్నా మంచిది. అది స్వామి అమ్మవారి ఫోటో విగ్రహాలు ఉంటే, లేదా మనము ఆలయంకి వెళ్ళి అక్కడైనా సరే మన పేరుతోటి ఈ 30 రోజుల్లో కుదిరిన వాళ్ళైనా సరే చక్కగా కళ్యాణం చేయించుకున్నా కూడా మంచిది.
చక్కగా ఇప్పుడు ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలి. చక్కగా ధూపం వేసుకోండి అమ్మవారికి, స్వామివారికి. ధూపం వేసుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకోవాలి. చక్కగా హారతి ఇచ్చుకునేటప్పుడు ఏవైనా చదువుకోండి అమ్మవారు స్వామివారికి సంబంధించి. నేను ఇప్పుడు గోదాస్తుతి జస్ట్ 2 లైన్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ విష్ణు చిత్త కులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణాయ కమలామివాన్యాం గోదామనన్య శరణం శరణం ప్రపద్యే. చక్కగా హారతి ఇచ్చుకొని హారతి తీసుకోవాలి. పొద్దున్నే ఇంట్లో అందరూ అయితే లెగ్గవరు కదా, అందరూ పేర్లు చెప్పుకొని మనమే తీసుకోవాలి. అందరు లేచిన తర్వాత తప్పకుండా దండం పెట్టుకోమని చెప్పండి. కుదిరితే ఒక్కరోజైనా సరే ఇంట్లో అందరినీ లేపి చేసుకోండి. ఎంత విశేష ఫలితం కలుగుతుందో. పెట్టిన పిండి దీపాలను ఏం చేయాలంటే కొంచెం ఇంట్లో అందరూ నైవేద్యంగా తీసుకొని ఆ తర్వాత ఆవుకు పెడితే మంచిది. లేదు అనుకుంటే కాలువలో అన్నా కలపాలి. ఎవరు తొక్కని ప్లేస్లో అన్నా వేయాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు. మనం పెట్టిన పువ్వులు, తులసి మాల ఇవన్నీ కూడా తీసుకెళ్ళి కాలువలో కలపాలి. తులసి మాల అయితే ఆకులు ఉంటాయి కదండి, ఇంట్లో అందరూ నైవేద్యంగా తీసుకున్నా కూడా చాలా మంచిది. పీఠం పెట్టి చేసుకునే వాళ్ళు అయితే గనక తప్పకుండా నెల రోజులు ఆ పటము అవి కదిలించుకోకుండా చక్కగా మనము దీపం పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, ఆ దీపం పెట్టుకునే దగ్గర మాత్రమే కదిలించుకొని అన్నీ అట్లానే ఉంచాలి. పువ్వులు రోజు తీసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవాలి. మనము పూజా రూమ్లో చేసుకుంటున్నా కూడా ముందుగానే మనం అన్ని శుద్ధి చేసుకోవాలి తప్పించి అన్ని పటాలు కదిలించడం అలా చేయకూడదు. ప్రతిరోజు దీపారాధనకి సంబంధించినవి అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. మనకి కొన్ని చదువుకునే అన్నీ కూడా లలితా సహస్రనామం బుక్లో కూడా ఉంటాయి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ తిరుప్పావై బుక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ తిరుప్పావై బుక్లోనే మనకి శ్రీ రంగనాథ అష్టోత్తరము, గోదా అష్టోత్తరము, కృష్ణ అష్టోత్తరము, ఇంకా మనకి తిరుప్పావై విడిగా ఉంటుంది. తర్వాత మళ్ళీ తిరుప్పావైతో పాటు తెలుగులో అర్థం కూడా విడిగా ఉన్న బుక్ ఫ్రెండ్స్. ఇది తీసుకొచ్చుకుంటే చక్కగా మనము చదువుకుంటే చాలా మంచిది. ఈ తిరుప్పావై పఠనము ఈ ధనుర్మాసంలో మనకి ఎంత విశేష ఫలితాలు అంటే స్వామి అమ్మవార్లకి దగ్గరైపోతాం మనము. సంతానం కానీ వివాహం కానీ కావాలనుకునే వాళ్ళైతే ఈ ధనుర్మాస వ్రతం చేస్తే శీఘ్రమే ఫలితాలు కలుగుతాయి కదా ఫ్రెండ్స్. ఎంతో మహిమాన్వితమైన ధనుర్మాస వ్రతం ఎలా చేసుకోవాలి? సంతానం, వివాహం, ఆర్థిక సమస్యలు, ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సౌభాగ్యము ఇలా అన్నీ కలగాలి అన్న ఈ ధనుర్మాసం ఎంతో విశేషమైన మాసము. మనము కుదిరినంత వరకు కూడా ముఖ్యంగా నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి మనసు పెట్టి చేస్తే మాత్రం ఫలితం దానంతటా అదే వస్తుంది. అందుకు ఉదాహరణే మనకి ఈ ధనుర్మాసంలో ఆ గోదా ఆండాళ్ళ తల్లి యొక్క చరిత్ర. ఇంత చేయలేము అనుకున్న చక్కగా మనం పొద్దున్నే లేచి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ తిరుప్పావై పఠనం జరుగుతుంది. వినిన నైవేద్యం స్వీకరించిన విశేష ఫలితాలు కలుగుతాయి. ఇంట్లో తులసి అమ్మవారు ఉంటే గనక తప్పకుండా ఉదయము సాయంత్రం దీపం పెట్టుకోవాలి. ఇది మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఆ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మీ అమ్మవార్ల అనుగ్రహం శీఘ్రంగా పొందే మహిమాన్వితమైన ఈ ధనుర్మాసంలో అమ్మవారిని, స్వామివారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించి మీ అమ్మవార్ల అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.